చూస్తున్నారు కదా మరి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఫ్యాన్స్ కావచ్చు చాలామంది కూడా వాళ్ళకి ఇష్టమైన కంటెస్టెంట్ విన్ అవ్వలేదని చెప్పేసి కొంతమంది బాధపడుతున్నారు. అండ్ విన్ అయిన వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ మనము లాస్ట్ వరకు కూడా తనూజ విన్ అవుతుంది అని చెప్పేసి చాలా హోప్స్ పెట్టుకున్నాం. సో తీరా చూస్తే కళ్యాణ్ పడాల విన్ అయ్యాడని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. మరి తనూజ గారి పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారని చెప్పేసి మనము మాట్లాడదాము. హలో సిస్టర్. హాయ్. సో మరి లాస్ట్ వరకు తనూజ గారు విన్ అవుతారని చెప్పేసి అనుకున్నారు కదా. సో ఇప్పుడు విన్ అవ్వదు. ఎందుకు? ఆమె ఎంతైనా ఆడపిల్ల కాబట్టి ఆమె విన్ అవ్వదు. ఆర్మీ ఆయన ఉండు కదా, ఆయననే విన్ అవుతాడు. ఎవరు వాళ్ళు? కళ్యాణ్ చాలా బాగా ఆడింది కదా. ఆడింది కానీ చివరికి గెలిచేది ఆర్మీ అబ్బాయి. ఎందుకు అమ్మాయిలకు కప్పు ఇవ్వరా? ఇస్తారు, ఎందుకు ఇవ్వరు? కానీ ఎంతైనా ఆర్మీనే కదా, ఆయనకే ఫ్యాన్స్ ఉన్నారు, అందుకని ఆయననే గెలుస్తారు. తనుజ గారిని బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని చెప్పి స్టార్టింగ్ నుంచి అంటున్నారు కదా, బిగ్ బాస్ కూడా ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు. అవును, చేస్తున్నారు. మరి ఓడిపోయినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆమె కొంచెం ఫీల్ ఉంటుందిలే. మీకు తనుజ అంటే ఇష్టమా? ఇష్టం కొంచెం. ఎందుకంటే ఇష్టం, ఇక కొద్దిగా ఎక్కువ. ఎవరు ఇష్టం మరి? డెమోన్ పవన్ ఇష్టం. ఎందుకు? ఆయన గేమ్స్ మంచిగా ఆడిండు. రీతు చౌదరి ఉన్నప్పుడు కూడా మంచిగా ఆడిండు. ఇంకా ఏమో పోయినాక కూడా ఇంకా మంచిగానే ఆడిండు. అంటే రీతు చౌదరి వచ్చేసి కళ్యాణ్ పడాలని అంటే ఆయన గేమ్ మొత్తాన్ని కొలాబ్ చేస్తారు అంటున్నారు రీతు చౌదరి వల్ల డిమోన్ పవన్ గేమ్ ఖరాబ్ అయిందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మీరేమంటారు? అవును, కొంచెం ఖరాబ్ అయింది. కొంచెం ఫోకస్ మొత్తం రీతు మీద పోయింది. కానీ ఇప్పుడు రీతు వైన్ నుంచి గేమ్స్ అయితే అన్నీ కరెక్ట్గా ఆడిండు. ఒక లెక్కకి చూస్తే ఆయన గెలవాలి, కానీ ఆర్మీ అబ్బాయి గెలుస్తున్నాడు కాబట్టి ఎవరు గెలిచినా ఒకటే. ఆయనకు అంతే ఈక్వల్ ఉంటుంది, వీళ్ళకి కూడా అంతే ఈక్వల్ ఉంటుంది. డబ్బు మనీ కానీ ప్రైజ్ మనీ కానీ ఏమైనా కానీ. అంటే ఇప్పుడు డిమోన్ పవన్ 3rd ప్లేస్లో వచ్చాడు. 15 lakhs బ్రీఫ్ కేస్ తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. సో ఆయన కప్పుకి అర్హుడా, లేకపోతే 15 lakhs తీసుకొని పోతేనే బెటరా? కప్ తీసుకోవాలి అంటే 15 lakhs తీసుకొని డబ్బు ఎలాగైనా వస్తుంది, కానీ ప్రైజ్ రాదు కదా. సో కప్పే. ఇప్పుడు మనందరికి మామూలుగా ఎవరు ఇష్టం? రైతా మామూలుగా ఎవరు? నార్మల్గా అంటే చాలా మంది తనుజ అంటున్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ బ్రో, ఆర్మీ కళ్యాణ్. ఓకే. మరి ఆల్మోస్ట్ విన్ అయ్యాడని చెప్పేసి న్యూస్ వచ్చింది, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అయిపోయింది కూడా. అయిపోయింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అటు చూపండి మేడం, ఒకసారి అటు చూపి బ్రో, ఒకసారి అటు చూపి. ఓకే, మీ ఫీలింగ్ చెప్పండి. మనోడు విన్ అని ఆడ తాగే వచ్చి రివ్యూ చెప్తున్నా. ఆల్రెడీ హ్యాపీగా చెప్తున్నా బ్రో, విన్ అయిపోయింది. ఇంకా క్లియర్. ఇంకా ఏం మాట్లాడదాం? అంటే చాలా మంది ఓట్లన్నీ కూడా సింపతి ఓట్లు పడ్డాయి అంటున్నారు. సింపతి ఓట్లు అంటే అంటారా? ఇప్పుడు మనకి ఒకటి మంచి చేస్తే మామూలుగా మంచి, ఫస్ట్ నుంచి అతన్ని ఫస్ట్ నుంచి చూసుకుంటే లాస్ట్ దాకా అతను ఓవర్ యాక్టింగ్ కానీ ఈ తనుజ వాళ్ళు మనల్ని ఇందాక తీసేశారు. వీళ్ళందరికన్నా ఇప్పుడు అతన్ని ఎందుకు ఫైనల్ ఇస్తారు? జెన్యూన్గా ఇచ్చింది కాబట్టే కదా. అది మరి తనుజ గారు పవన్ కళ్యాణ్ గారి ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎట్లా అనిపించింది మీకు? అది ఇప్పుడు ప్రేమ కాదు, అదొక యాక్ట్. ఒక సోలో ఒకటి చేయాలి. నీకు ఒక సోలో ఒకటి చేస్తే వాళ్ళు అవుతారు. అందుకు ఇప్పుడు సుధీర్ రేష్మి ఉన్నారు. మామూలుగా చాలా ఆనందం అనిపిస్తుంది. మాలో ఒకలాగా గెలిచినట్టు అనిపిస్తుంది. బ్రో, కళ్యాణ్ పడాల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఏం లేదు, వినర్ అయ్యే ఛాన్స్ ఉందానికి అయిండు. అంటే సింపతి ఓట్స్ అంటున్నారు, ఆర్మీ అని చెప్పేసి సింపతిగా ఓట్లు వేసారు అంటున్నారు. సింపతి అంటే అట్లా ఏం లేదు బ్రో, జెన్యూన్గా గేమ్ ఆడి. తాడవి కదా నువ్వు బాటమ్ 2లో ఉండే, తర్వాత మెల్లమెల్ల ఆయన గేమ్ డెవలప్ చేసుకున్నా. ఆయన కూడా డెవలప్ అయిన ఇప్పుడు టాప్ 1లో ఉన్నాడు. తనుజ రన్నర్ అప్ అయింది కదా, మరి ఎలా ఫీల్ అవుతుంది? ఎలానే ఫీల్ లేదు బ్రో, ఆమె కూడా విన్నర్ మెటీరియలే, బట్ ఒకటే విన్నర్ కాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది. బాగా సంతోషం. కళ్యాణ్ పడాల విన్నర్ అంతే, తగ్గేదల్లా. జెన్యూన్ పర్సన్, జెన్యూన్గా ఆడుతున్నాడు. ఎవరితో అర్థం లేదు. కళ్యాణ్ వస్తే జెన్యూన్గా మాడుతున్నాడు. అంటే తనుజ లేడీ విన్నర్ అవుతుందని అనుకున్నారు, అవ్వలేదు. తనుజ అని కాదు, కళ్యాణ్ ఒక కామన్ పర్సన్ గా, ఒక ఆర్మీ పర్సన్ విన్నర్ గా అవుతాడు. ఎవరు? కళ్యాణ్ పడాలా. అయిపోయింది. సింపతి ఓట్లు అంటున్నారు. సింపతి కాదు, జెన్యూన్ గా ఓటు ఉన్నాయి. జెన్యూన్ గా ఫ్యాన్స్ మేము ఉంటాం కళ్యాణ పడాలి అంతే. సో మరి విన్ అయినందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతాం.
ఆమె టాటూ ఆర్టిస్ట్ ఓకే జాయ్స్ అండ్ జూబ్లీస్. మాదే 2006 నుంచి ఇక్కడే ఉన్నాము. బిగ్ బాస్లో టాటూ వేసింది అగ్ని పరీక్షలో శ్రీజాకి నేనే. ఓకే సో ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్, అంత లీగల్. కళ్యాణ్ గారిని కూడా చూసే ఉంటారు అగ్ని అందరినీ చూసాము. ఎట్లా అనిపించింది నవదీప్ దగ్గర నుంచి అందరినీ చూసాను, బిగ్ బాస్ పార్టిసిపెంట్ అందరినీ చూసాను. అంతా లీగలే ఉంటుంది, ఏది ఎలా ఉండదు. ఆడియన్స్ పోల్ కూడా ఇంపార్టెంట్. సో పవన్ కళ్యాణ్ రావాలని అందరు అనుకుంటున్నారు, మన తెలుగు వాళ్ళందరూ అదే అనుకుంటారు. ఆబ్వియస్లీ అదే కదా, అందరు అదే అంటారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ రావాలి, మన తెలుగోడు మనకి కావాలనుకుంటారు. బట్ లీగల్ ఉంటుంది బ్రో, బిగ్ బాస్ అనేది చాలా లీగల్. నేను చూసొచ్చా, నేను లోపలికి వెళ్ళి వచ్చేసా. నన్ను కూడా ఏ టర్మ్స్ అండ్ కండిషన్లో ఉండాలో అదే టర్మ్స్ అండ్ కండిషన్లో ఉండొచ్చా. నేను అందులో టాటేస్ వచ్చేసా. సో ఎంతమంది సెలబ్రిటీస్ కూడా నా స్టూడెంట్స్ మేమే. ఓకే ఆమె బీజేసీ సైన్స్ స్టూడెంట్. సో వెరీ ప్రొఫెషనల్ మేము ఇక్కడ. అంటే బిగ్ బాస్ అంతా కూడా కొంతమంది స్క్రిప్టెడ్ అంటున్నారు, జెన్యూన్ కాదంటున్నారు. లేదు బ్రో, యాక్చువల్లీ లోపల చాలా లీగల్ ఉంటుంది బ్రో. ఓకే బట్ ఎవరైతే డైరెక్టర్ కానీ ఎవరైతే ఉంటారో అదంతా లీగల్ ఉంటుంది. మనం అనుకున్నట్టు ఇదంతా ఏముండదు. బట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడు అంతా లీగల్గా జరుగుతుంది బ్రో. ఎందుకంటే నేను వెళ్ళి చూసి వచ్చినప్పుడు నేను కూడా అనుకున్నాను, యాజ్ ఐఎమ్ ఏ ఆడియన్స్, నేను కూడా ఆడియనే, నాకు కూడా బిగ్ బాస్ గురించి ఏం తెలియదు. బట్ నేను ఎప్పుడైతే అక్కడ విజిట్ చేసి ఎప్పుడు చూసానో అప్పుడు నాకు చాలా లీగల్గా అనిపించింది, వెరీ లీగల్ ఉంటుంది. ఓకేనా, ఓవరాల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పడాల గారు విన్నరే అని చెప్పేసి వచ్చేసి న్యూస్, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ఇప్పుడు ఫీలింగ్ ఎట్లా అంటే బ్రో, ఎవరైనా సరే విన్ అయినా సరే బిగ్ బాస్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ఫేమస్. బిగ్గెస్ట్ రియాలిటీ షో. కొంతమంది పేదవాళ్ళకి హెల్ప్ చేస్తే ఆ బిగ్ బాస్లో విన్నర్స్ ఆ పేదవాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనమందరం హ్యాపీగా ఉన్నాము, మన ప్రొఫెషన్ మనకు ఉంది, మన జాబ్స్ మనకు ఉన్నాయి, వీఆర్ హ్యాపీ. కొంతమంది పేదవాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం, అంతే అంతే, ఇంకా వేరే ఏం లేదు. ఇంతకుముందు కొంతమంది ప్రామిస్ చేశారు, ఎవరేం నిలబెట్టుకోలేదు. ఆడి పేరు అందరూ ఏం చేసిండు, అదే మనకు అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు విన్నాలి ఏమైనా సరే పేదవాళ్ళకి హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. మనందరం హ్యాపీగా ఉన్నాం కదా, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి కదా. చాలా సంతోషంగా ఉంది. సింపతి ఓట్స్ అని చెప్పేసి లేదు, సింపతి లేదు, తర్వాతనే ఎవరైనా జెన్యూన్ అన్నారు. కళ్యాణ్ పడాలా జెన్యూన్. తనుజ సేఫ్ గేమ్ ఆడింది ఫస్ట్, మంచిగా ఉండాలని. తర్వాత కళ్యాణ్ మంచి ఓటు పడుతుందని తెలిసాక పవన్ కళ్యాణ్ గ్రాఫ్ తెలియనప్పుడు పవన్ కళ్యాణ్ కావాలని అవార్డ్ చేస్తూ వచ్చింది. తన గ్రాఫ్ తెలిసాక తనతో క్లోజ్ ఉండడం జరిగింది. తన గ్రాఫ్ ఉండడం కొద్ది తను ఇంకా మూవ్ అయింది. అంతకుముందు కళ్యాణ్ పడాలా మన తనుజ గారు పెళ్లి చేసుకుంటారు అనుకోవచ్చా? లేదు లేదు లేదు, అంత సీన్ లేదు. వాళ్ళు మంచి ఫ్రెండ్స్. జస్ట్ క్లారిటీ తీసుకున్నారు ఇద్దరు. ఫస్ట్ థర్డ్ వీకే క్లారిటీ తీసుకున్నారు. 6 years అతనికన్నా పెద్ద తను కలవదు. వాళ్ళు కావాలని హౌస్ లో ఎవరైనా మామూలే.